దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాతాన్ అబీరాములను మరి కోరహు కుమారులను 250 మంది వాళ్ళు సపోర్ట్ చేసి 250 మందిని కూడా వాళ్ళు భూమి నెలలు విడిచి భూమి మింగేసింది. 250 మందిని కూడా యెహోవా యొక్క అగ్ని వచ్చి కాల్చేసింది. ఈ మాట ఆ మరనాడే అయ్యో దేవుడు మన ప్రజలను చంపిద్దురని చెప్పేసి మోషే అహరోనుకు విరోధముగా సరుగుతూ ఉన్నారు. చంపింది ఎవరు? జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఇష్టం అది. ఆయన కన్నాడు, ఆయన సృష్టించాడు. ఆయన విరోధంగా జీవించినప్పుడు ఆయన చంపుతూ ఉన్నాడు. మరి దీనికి గాను ఎక్కడున్నటువంటి ప్రజలు, ఎక్కడున్నటువంటి ఆ మిగిలినటువంటి సర్వ సమాజము మోషే అహరోనుకు విరోధముగా అయ్యో మన ప్రజలను చంపేశాడే మోషే అహరోనుకు విరోధముగా మాట్లాడినప్పుడు అది మోషే అహరోను ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా ఈ సమాజం మధ్య నుండి తెలుగుపోండి, ఈ సమాజం వంశం నేను తీసేస్తానంటే లేదు ప్రభువా వాళ్ళని చెప్పొద్దు అని బ్రతిమలాడుకున్నప్పుడు మోషే అహరోను వాడిని తీసుకొని ఒక ధూపార్తిని తీసుకొనిరా, ఒక నిప్పులను తీసుకొనిరా అన్నప్పుడు ఆ నిప్పులను తీసుకొని వచ్చాడు. అయితే అప్పటికే తెగులు జనులలో మొదలు పెట్టి ఉండను. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక ఆర్డర్ పాస్ చేశాడు, ఒక ఆజ్ఞ పాస్ చేశాడు. ఇదిగో ఒక తెగులు నేను పంపిస్తానని జనాల మీదకి, నీకు విరోధముగా, నీ కుటుంబానికి విరోధముగా, నీ సంఘానికి విరోధముగా, నీ దేశానికి విరోధముగా, దేనికి విరోధముగా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళకి నేను తెగులు చేత నాశనం చేస్తాను, వాళ్ళ తెగులు చేత నాశనం చేస్తాను అని ఎప్పుడైతే మోషేతో దేవుడు అన్నాడో మోషే బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా ఆగో, వద్దు ప్రభా, వద్దు అంటే అప్పటికే తెగులు వస్తుంటే అప్పుడు దోపార్తలు పట్టుకొని వచ్చి అతను అంటున్నాడు, చచ్చిన వారికి నేను బ్రతికిన వారికి నీ మధ్య ఆ మోషే నిలబడగా అహరోను వెంటనే దోపార్తలు పట్టుకుని వచ్చి అయ్యో చచ్చిపోతూ ఉన్నారు, పక్క నుంచి చచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో నిలబడిపోయాడు. అంతే, వెంటనే తెగులు ఆగిపోయింది. అయితే కోరహు కుమారులు తిరుగుబాటును చనిపోయిన వారును గాక 14,000 మంది చనిపోయారు ఆ రోజు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. దైవజనుడి తాలూకు క్యారెక్టర్ ఏంటి ఇక్కడ, దైవజనుడి తాలూకు పాత్ర ఏంటి ఇక్కడ? ఇదిగో నువ్వు రోగానికి సమాజానికి మధ్యలో నిలబడిపో, లోకానికి దేవుని సమాజానికి మధ్యలో నువ్వు నిలబడు, నువ్వే భయపడవద్దు, నువ్వు నిలబడితే నేను తెగులు ఆపుతాను అన్నాడు దేవుడు. నువ్వు దోపార్తలు పట్టుకుని నిలబడు, నువ్వు వాళ్ళ పక్షాన విజ్ఞాపన చేయి, నువ్వు విశ్వాసిగా ఉండి, దేవుని బిడ్డగా ఉండి, దేవుని కుమారుడిగా ఉండి, నువ్వు విశ్వాసిగా ఉండి నువ్వు దోపార్తలు పట్టుకుని నిలబడు, నేను వాటిని జ్ఞాపకం చేసుకుంటాను, ఆ తెగులు ఆపుతాను అన్నాడు. అందుచేతనే ఇది మనకి ఒక రహస్యమైనటువంటి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయు, నువ్వు నశించిపోతున్నటువంటి జనాల కొరకు, తెగులుతో ఉన్నటువంటి వారి కొరకు, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు, ఇదిగో నువ్వు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నువ్వు నిలబడు. అంతే, నువ్వు నిలబడి దోపార్తలు పట్టుకున్న ప్రభువుని స్తుతించినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఈరోజు కూడా ఆపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కాపరిగా ఉండి నువ్వు సిద్ధపడు. దేవుడు గొప్ప కార్యము చేయనుగాక. ఆమేన్.